భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైన ఉపాసన ఫలంగా మాకు సంప్రాప్తించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి ద్వాదశ రాసుల్లోని నవగ్రహాల యొక్క గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా వార ఫలాల్ని రాశి ఫలాన్ని తెలియజేస్తున్నాం. ఈ వారం గ్రహగతులు మరియు వార ఫలాలు. ముందుగా ఈ వారం గ్రహస్థితి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస శుక్లపక్ష దశమి సోమవారం 4/8/2025 నుండి విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష పాఠ్యమి ఆదివారం 10/8/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, ఇక మీనంలో శని. గడిచినటువంటి 2-3 మాసాలుగా సింహరాశిలో కుజకేతువుల యొక్క విశేషవంతమైనటువంటి స్థితి పొంది ఉన్న పరిస్థితిని మనం చూసాం. దేశ కాలమాన పరిస్థితుల్లో చోటు చేసుకోబోయేటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాల గురించి, వైమానిక సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, నీటి సంబంధమైనటువంటి ప్రమాదాలు, వీటి గురించి విశేషంగా ఇప్పటికే మనం తెలియజేస్తూ ఉన్నాం. మీనరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. మీనరాశి వారికి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల పట్ల కంట్రోల్ అవసరం ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాలకి ధనం అన్నటువంటిది ఖర్చు అయిపోయేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో పురోభివృద్ధి లభిస్తుంది. వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వాముల మద్దతుతో కొత్త వ్యాపారాన్ని పెట్టుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అంశాలు, భార్యాభర్తలకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో కొత్త ఒప్పందాల ప్రకారంగా జీవనానికి సంబంధించినటువంటి స్థితిగతులు మారిపోతాయి. మీరున్నటువంటి ప్రాంతం లేదా స్థానం లేదా ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక శుభవార్తను వినేటువంటి అవకాశం ఉంది. దైనందిన జీవితంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాలు గొప్ప సమస్యగా మారబోతూ ఉన్నాయి. కొన్ని పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా ఏ సమస్య లేనటువంటి మీరు ఎన్ని దూర ప్రాంత ప్రయాణాలు చేయగలడానికైనా సిద్ధమైనటువంటి మీకు ఆరోగ్యపరమైనటువంటి అంశాల యొక్క రూపంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి అంశాల పట్ల, వారికి సంబంధించినటువంటి క్రమశిక్షణ పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. తీవ్రమైనటువంటి నరఘోష, నరధిష్టి, నరపీడలు పొంచి ఉన్నటువంటి పరిస్థితుల వల్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి జాతకులు జీవన గమనంలో మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను దుర్గాదేవి స్వరూపమైనటువంటి అమ్మవారిని విశేషంగా పూజించిన, దుర్గా సప్తశ్లోకిని చదువుకుంటూ ఉన్న, దుర్గాష్టకం లేదా విశేషవంతమైనటువంటి చండీ పారాయణని గనక పరమ ప్రశస్తవంతమైనటువంటి ఈ శ్రావణ మాసంలో చేస్తూ ఉంటే అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని, ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఇది ద్వాదశ రాశుల యొక్క సంచారం, గోచార వశాత్తు ఉన్నటువంటి పరిస్థితులు, ప్రత్యేకించి గవ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ చేసినటువంటి రాశిఫలం, వారఫలం. మరో చక్కని కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై.
For more videos like this, subscribe Big TV channel.